ఒక రాక్షస పాలన కొనసాగుతుంది. ఇక్కడ రాజ్యాంగేతర శక్తులే పరిపాలన చేస్తున్నట్టు కనబడుతూ ఉంది. ఎన్నికలు అయిపోయిన ఈ 6 నెలల్లో వందలాది మందిని అకారణంగా వేధించడం, నాకు ఓట్లు వేయలేదు అని చెప్పి ప్రతి ఒక్కరిని భయపెట్టించడం, వాళ్ళ ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేయడం, వాళ్ళ వ్యాపారాలను దెబ్బతీసే ప్రయత్నం చేయడం, ముందుగా ఉద్యోగస్తులను భయపెట్టించి ఆ తర్వాత వ్యాపారులను భయపెట్టించి ఇతర పార్టీల నాయకులు కార్యకర్తలను భయపెట్టించి చివరికి ఎవరికి ఎటువంటి అనారోగ్యం చేసినా కాపాడి ప్రాణం నిలబెట్టే వైద్యులను కూడా వేధించి పట్టణం నుంచి ఎలగొట్టే పరిస్థితి తీసుకొచ్చిండ్రు. ఇవాళ ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం మా పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మున్సిపల్ చైర్మన్ ప్రవళిక భర్త ప్రకాష్ గారి కుటుంబానికి సంబంధించిన ఇల్లు ఇది. నిన్న పొద్దున తెల్లగట్ల రాత్రి 3 గంటల ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు ఎటువంటి కారణం చూపించకుండా ఏది లేకుండా అకారణంగా అక్రమంగా దౌర్జన్యంగా వచ్చి దీన్ని జేసీబీ తీసుకొచ్చి దీనికి కొనుగోలు జరిగింది. ఇది దుర్మార్గమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను నేను. ఇటువంటి చర్యలు మానుకోకపోతే తగిన మూల్యం చెల్లించాల్సి వస్తుంది కాంగ్రెస్ పార్టీ. దీన్ని అధికారులు కనుక ఎవరైనా మేమే చేసినాము అని అంటే వాళ్ళు కూడా తప్పకుండా మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ కింది స్థాయి అధికారులు, జిల్లా అధికారులు ఆదేశాలు పాటించకుండా, ఉద్యోగస్తులుగా వాళ్ళకు ఉండే నియమ నిబంధనలు పాటించకుండా చట్ట వ్యతిరేకంగా కనుక ఇటువంటి కార్యక్రమాలకు పాల్పడుంటే వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. ఎందుకంటే దీన్ని 4 నెలల క్రితం నోటీస్ ఇచ్చినారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇది ఎఫ్టీఎల్లో ఉందని చెప్పి మాకు సమాచారం ఇచ్చింది అని చెప్పి మున్సిపాలిటీ నుంచి నోటీస్ ఇచ్చినారు. అయితే దీన్ని చూస్తే ఎవరైనా నవ్వుకుంటారు. ఇప్పుడు మనం నిలబడ్డ ప్రాంతం ఏదైతే ఉందో ఇది సద్దుల చెరువుకు పై ప్రాంతం. ఏదైనా అనుకోని వరదలు, మొత్తం ప్రపంచం మునిగిపోయేంత వరదలు వచ్చి సూర్యాపేట ఊరు మొత్తం కొట్టుకపోయినా మనం నిలబడ్డ ఈ ప్రాంతానికి ఒక చుక్క నీళ్ళు కూడా రావు. సూర్యాపేట పట్టణంలో ఇది హైయెస్ట్ ప్లేస్. మీరు ఒక్కసారి అటు కెమెరా తిప్పితే అక్కడ కనబడుతుంటుంది మీకు సద్దుల చెరువు. ఇక్కడ నుంచి వెళ్ళి 10 ఫీట్ల లోపలికి ఉంటుంది. అది మనం చెరువు కట్టకు పై భాగంలో ఉన్నాం. బహుశా ఇప్పుడు ఈ వీడియో చూసే మిత్రులందరికీ అర్థమవుతుంది. ఆ నీళ్ళ కంటే అటు పై భాగాన ఉంటే దాన్ని ఎఫ్టీఎల్ అంటారు. కానీ చెరువు కట్ట కంటే కూడా ఇంకా 10 ఫీట్ల ఎత్తులో ఉన్న ఈ ప్రాంతాన్ని ఎఫ్టీఎల్లో ఉంది అని చెప్పి నోటీస్ ఇప్పిస్తే నేను ఆ తర్వాత అధికారులను పిలిచి అడిగిన, ఇది ఎట్లా అవుతుంది? ఎవరు చూస్తే నవ్వుతారు, మరి మీ పై అధికారులకు కంప్లైంట్ చేస్తే మీ ఉద్యోగాలు పోతాయి అని చెప్పి. సార్ మమ్మల్ని వాళ్ళు భయపెట్టించి ఇవ్వమన్నారు అని చెప్పాను. మీరు ఎవడు భయపెట్టించినా భయపడొద్దు, మీ పై అధికారులను సంప్రదించాలి, వాళ్ళ అనుమతి తీసుకుంటే దెబ్బతింటారు, మీరు ఉద్యోగస్తులు ఇబ్బంది చెప్పినాం ఆ రోజు. అయినప్పటికీ కూడా బాధ్యతాయుతంగా మావాడు ఆ నోటీస్కి రిప్లై ఇచ్చినాడు. మీరు ఇచ్చిన నోటీసు పూర్తిగా శుద్ధ అబద్ధం, తప్పు ఇది. ఇక్కడ ఇల్లు ఉంది, నేను 25 ఏళ్ల క్రితమే ఇక్కడ అనుమతితో కట్టుకున్న ఇల్లుంది, నేను దాన్ని కొనుక్కొని నేను రెనోవేట్ చేసుకున్నా. కొద్దిమంది యువకులు ఈ ప్రాంతం బాగా అభివృద్ధి అయింది కాబట్టి ఇక్కడ చాలామంది ప్రజలు వస్తున్నారు, మేము ఏదైనా టీలు, టిఫిన్లు, ఐస్ క్రీమ్ లాంటివి ఇక్కడ వచ్చిన హోటల్ పెట్టుకుంటే, కేఫ్ పెట్టుకుంటే నడుస్తుందన్న అని చెప్పి 4 యువకులు దాన్ని అప్రోచ్ అయితే వాళ్ళకి కావాల్సిన పద్ధతుల్లో దాన్ని రెనోవేట్ చేసి ఇవ్వడం జరిగింది. సంవత్సరం క్రితమే, దాదాపు సంవత్సరం నుంచి నడుస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ పేర్కొంటూ అక్కడ చెరువు అక్కడ ఉంది, చెరువు కట్ట అది, దానిపైన ఇదంతా కూడా బతుకమ్మ ఆడే ప్లేసు. దీని తర్వాత ఇప్పుడు మనం నిలబడ్డ ఈ ప్రాంతంలో కింది నుంచి వెళ్ళి డ్రైనేజీ ఉంది. దీనికంటే తర్వాత అంటే 4 కంటే తర్వాత ఉంది ఆ ప్రాంతం. ఎట్లా చూసినా సరే దీనికి ఏమాత్రం ఎఫ్టీఎల్ అని తలకాయ మెడ మీద తలకాయ నోడు ఎవడు కూడా అనడు. దానికి సంబంధించిన పద్ధతుల్లో దానికి రిప్లై ఇవ్వడం జరిగింది 4 నెలల క్రితమే. ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు, మున్సిపాలిటీ కానీ, ఇరిగేషన్ కానీ, రెవెన్యూ కానీ. మరి అకస్మాత్తుగా నిన్న ఉదయం వచ్చి 4 గంటలకు, తెల్లవారు 4 గంటలకు వచ్చి అన్ని నిబంధనలకు విరుద్ధంగా కూలగొట్టిపోయిండ్రు. ఏ అధికారిని అడిగినా నాకు సంబంధం లేదంటున్నారు, మాకు తెలియదు అని మాట్లాడుతున్నారు. తప్పకుండా దీనిపైన చట్ట ప్రకారం చర్యలు తీసుకోబోతున్నాం. జిల్లా
జిల్లా అధికారులకు, జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎస్పీకి కానీ, జిల్లా కలెక్టర్ గారికి కానీ కంప్లైంట్ ఇచ్చి విచారణ జరిపి సరైన పద్ధతుల్లో ప్రభుత్వ విభాగాలు దీంట్లో పాల్గొన్నాయా లేదా సంఘ వ్యతిరేక శక్తులు ఎవరైనా రౌడీలు చేసిరా ఈ పని అనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది. దామోదర్ రెడ్డి ఇటువంటి పిచ్చి పనులు ఇట్లే కొనసాగిస్తే తప్పకుండా మరొక ప్రజా ఉద్యమం వస్తుంది, మరో తిరుగుబాటు వస్తుంది. నీవు ఇంతకుముందే చాలా ఎదురు చవి చూసినావు, ప్రజా ఉద్యమాలు ఎట్లుంటాయో కూడా తెలుసు నీకు. కానీ 3 సార్లు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు కొంత మతిస్థిమితం తప్పి పనులు చేస్తున్నట్టు కనబడుతుంది. లేదా నువ్వే ఎవరు సంఘ విద్రోహ శక్తుల చేతుల్లో ఉండి వాళ్ళు ఆడిపించినట్టు ఆడుతున్నట్టు కనబడుతుంది. ఇది మంచి పద్ధతి కాదు. ఒక సీనియర్ నాయకుడికి 40 ఏళ్ళ పైగా రాజకీయ జీవితం ఉన్నవాడిది, 4-5 సార్లు ఎమ్మెల్యే చేసినావు, మంత్రిగా చేసినావు, 3 సార్లు ప్రజలు ఏదో కారణం చేత తిరస్కరించారు. మరి ఇప్పటికైనా ఒక చివరి దశలో గౌరవనీయమైన రిటైర్మెంట్ తీసుకోవాలి. కానీ ఇటువంటి దుర్మార్గాలు చేసి బాగా పోయినరా వాడు ప్రజలు అనుకుంటేట్టు చేసుకుంటే మంచిది కాదు. ఇది ఇప్పటికైనా మానుకో ఇట్లాంటి పద్ధతులు. సూర్యాపేటలో ఈ వర్గం ఆ వర్గం అని లేదు, ప్రతి ఒక్కరి శాపనార్థాలు పెట్టే పరిస్థితి తెచ్చుకున్నాం. చివరికి డాక్టర్లను కూడా వేధించి పాపం వాళ్ళు హాస్పిటల్ అమ్ముకొని, ఇండ్లు అమ్ముకొని వెళ్ళిపోవాల్సిన దుస్థితి తీసుకొచ్చినాం. బహుశా చరిత్రలో ఎవరు కూడా ఉండరు ఇట్లాంటి దుర్మార్గాలు చేసిన వాళ్ళు, డాక్టర్లు కూడా వేధించిన వాళ్ళు. ఇప్పటికైనా మానుకుంటే మంచిది. లేకపోతే మరొకసారి ప్రజల చేతుల్లో ఎంతకంటే హీనంగా వస్తుంది నీ పరిస్థితి. అర్థం చేసుకోవాలి తప్పకుండా. నేను జిల్లా అధికారులకు కూడా చెప్తా ఉన్నా, మీరు ఇమ్మీడియట్గా స్పందించి మీ సిబ్బందిని మీరు నడిపించకపోతే పరిస్థితులు వేరే తీరుగా మారుతాయి. చట్ట ప్రకారం కూడా ఏం చేయాలనో, తప్పు చేసిన వాళ్ళకి ఎవరెవరికి ఎటువంటి శిక్ష విధించే పద్ధతుల్లో పనిచేయాలనో ఆ పద్ధతుల్లో మా చర్యలు ఉంటాయి తప్పకుండా. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం మేలుకోవాలి, మీ సిబ్బందిని కంట్రోల్లో పెట్టుకోవాలి. మీ సిబ్బంది మీరు చెప్తే పని చేయాలి తప్ప ఎవరో సంఘ విద్రోహి పిలిచి చెప్తే పని చేస్తారంటే కుదరదు. మీరు ఏదో రెడ్ హౌజుల నుంచి, వైట్ హౌజుల నుంచి పరిపాలన సాగిస్తామంటే కుదరదు. అవి రెడ్ హౌస్, వైట్ హౌస్ కావు, అవి బ్లాక్ హౌజులు, అవి నరక కూపాలు. అవి అక్కడి నుంచే ఆదాశాలు ఇచ్చి నడిపిస్తామంటే నడవదు. ఇటువంటి బంద్ చేసుకోండి, మంచిది కాదు. తప్పకుండా ఇవి ఇంతే కొనసాగితే ప్రజాగ్రహం తప్పదు, ప్రజల చేతుల్లో మీకు మరొకసారి పరాభవం తప్పదు.